వెల్కమ్ టు ఐబీటీవీ. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పోడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాల కింద లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు 52,6,32 విలువైన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేద కుటుంబాలకు ఎంతో తోడ్పడుతున్నాయని చెప్పారు. అనంతరం గోంగుపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పనులు ఏ క్రమంలో చూసినా సరే నియోజకవర్గంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. పాండు కూడా గారు కూడా ఉదయం నుంచి మనబడి అన్ని కార్యక్రమాల్లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి పల్లెలో కూడా మహిళలకు మనం వాళ్ళ యొక్క మహిళా సంఘాల భవన నిర్మాణం, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన వర్క్ షెడ్ నిర్మాణం, ఇంకా మండల కేంద్రాల లోపల గోడౌన్ కూడా నిర్మాణం. ఆ తర్వాత ఏం స్వరూప కమ్మరి నాగమణి తర్వాత కాబట్టి ఇది ఒక గోల్డెన్ టైం లాగా దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఉన్నటువంటి పూర్తి చేయాల్సిందిగా తెలియజేస్తూ, అదే విధంగా మీ యొక్క గ్రామాలకు సంబంధించింది సర్పంచ్లకు అడిగిన ఏంటంటే గ్రామ అభివృద్ధి నివేదికగా సబ్మిట్ చేయాలని చెప్పి కొంతమంది ఇచ్చింది నాకు, ఇంకా కొంతమంది ఇవ్వాల్సిన వాళ్ళు ఏంటంటే అవన్నీ నా దగ్గర ఉంటే నా ఆలోచనతో దాన్ని ఎట్లా చేయాలని నేను దాన్ని ప్లాన్ చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాను. కాబట్టి మీ గ్రామంలో మీరు ఎన్నికలకు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్లో భాగంగా మీరు ఏమేమి చేయాలనుకుంటారో మీ ఒక గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కమిటీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ కూర్చొని ఒక అభివృద్ధి నివేదిక తయారు చేసి దానికి అంచనా మీ దర్శనానికి రాసేయండి. దానికి ఎంత అనేది నా యొక్క ఆలోచన విధానంతో దశల వారీగా తప్పకుండా మీరు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే బాధ్యత శాసనసభ్యులుగా నేను తీసుకుంటాను అన్నమాట మీకు అందరు కూడా తెలియజేస్తూ, ఇవన్నీ పెండింగ్ పడి గతంలో సర్పంచ్ మన వాళ్ళు